హలో గైస్, మరి ఎలా ఉంది డే టూ ఫ్యాంటాస్టిక్గా నడుస్తుంది. సో విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్పాలి. నిన్న ఈవినింగ్ ఒక చిన్న కామెంట్ వచ్చింది గైస్, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో బ్రో ఇట్లాగా చూడాలని ఉంది కానీ కొంచెం అమౌంట్లకు చూడలేకపోతున్నాను, కొంచెం హెల్ప్ చేయ బ్రో అని చెప్పి మన ఏగన్ కోఫా ఒకరు కామెంట్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్గా గైస్, ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకు ఈ పెద్ద వాళ్ళని కానీ లేకపోతే ఛానల్ పెట్టినప్పటి నుంచి కానీ ఒక డీసెంట్ అమౌంట్ వచ్చింది. సో అందులో ఇదంతా మీరు ఇచ్చిందే కాబట్టి అందులో ఒక టికెట్ ఇలా ఇవ్వడం అనేది అసలు తప్పే కాదు. అది కూడా అలా నోరు తెరిచి అడగడం సో అసలు ఏం కాదు, ఒక ఫ్రెండ్కి ఇచ్చినట్టు నేను ఫీల్ అవుతాను. సో మన బ్రదర్కి అయితే ఇమీడియట్గా నేను బెంగళూరు తిరుమల థియేటర్ అంట గోల్డ్ క్లాస్ అని చెప్పి ఆ బ్రదర్ అడిగారు. సో ఇచ్చేసాను. ఒక సాటిస్ఫాక్షన్ గైస్, ఎందుకంటే ఏదో పెద్ద హెల్ప్ చేశానని చెప్పట్లేదు వేలు కానీ, బట్ ఏదో ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకున్నట్టు ఇట్లా నాకు అనిపించింది. సో ఇంకెవరైనా కానీ జెన్యూన్గా మీకు నిజంగానే ఇబ్బందిగా ఉంది చూడడానికి, చేతనే సరిపోవట్లేదు అంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. వీలైనంత వరకు నాకు అయినంత వరకు నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. నా వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక ఫ్రెండ్ ఇస్తున్నట్టు నేను సపోర్ట్ చేస్తాను. సో అదే గైస్, ఎందుకంటే మీరు ఇచ్చింది కాబట్టి మీకే ఇవ్వాలి. ఇంకా విషయాల్లోకి వెళ్ళిపోతే డే 2 చూసుకుంటే చాలా బాగా చేశాడు. ఐ లవ్డ్ ఇట్. బ్లాక్ బస్టర్, ఫుల్ బ్లాక్ బస్టర్, ఫ్యాంటాస్టిక్గా నడుస్తుంది గైస్, ఫ్యాంటాస్టిక్. ఈవినింగ్ షోలు కానీ నైట్ సెకండ్ షోలు కానీ ఫుల్ ఆక్యుపెన్సీలు అయితే పడ్డాయి ఎక్కడ చూసినా సరే. ఎందుకంటే ఒక మనిషి కింద పడిపోయినా ముందుకు ఎలా పోవాలి, యు షుడ్ నెవర్ గివ్ అప్. చాలా ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్లో కూడా ఎక్కడ జడిసినట్టు కానీ ఎక్కడ తగ్గినట్టు కానీ ఏది అసలు మన బుచ్చిబాబు అయితే అక్కడ తగ్గల. ఏది మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి, అదేది ఏం మాట్లాడాల, మొత్తం కాన్ఫిడెంట్గా ఉన్నాడు. చిరంజీవి వుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ రామ్ చరణ్. సినిమా రిలీజ్ అయిన ఆ గంట నుంచి కూడా చాలా బిజీగా అయిపోతుంది, ఫోన్ ఖాళీ ఉండట్లేదు అని చెప్పి. మీరు ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎవరినైనా ఫేక్ చేయొచ్చు, నెగిటివిటీ స్ప్రెడ్ చేయొచ్చు, కానీ అసలు ఒరిజినల్ని మీరు ఎప్పుడూ కూడా దాటలేరు. సో పెద్ద అనే సినిమా ఏంటంటే గ్రౌండ్ రూటెడ్ ఫిలిం కాబట్టి మీరు అంత ట్రై చేసిన గైస్ వెళ్తూనే ఉంటారు జనాలు. ఇంకా మీరు కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే సాటర్డే కానీ సండే కానీ అక్కడ కూడా బుకింగ్స్ అయితే పడినాయి మనకి. సో మ్యాక్సిమం ఈ వీకెండ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా దాడుతుంది, మంచిగా ఆడుతుంది. అది అయిన తర్వాత మండే నుంచి అసలైన ఎగ్జాము, అసలైన పరీక్ష. సో అక్కడ విషయాలు కూడా మాట్లాడదాం. బట్ ఇప్పుడు మాట్లాడుకోవాలి అంటే ఓవరాల్గా 3.05 మిలియన్ టికెట్స్ అయితే సేల్ అయినాయి గైస్ ఈ రోజు దాకా. సో విచ్ ఈస్ డీసెంట్. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ కలిపి, డిస్ట్రిక్ట్, బుక్ మై షో అలాగే జస్ట్ టికెట్స్. సో ఈ 3 ప్లాట్ఫామ్స్ కలిపి. దాంతోపాటుగా కొన్ని దగ్గరలో దేవరా రికార్డు కూడా దాటింది. సో దాని గురించి సపరేట్గా మాట్లాడదాం, చాలా మాట్లాడాలి దానికోసం. అగైన్ కొన్ని దగ్గరలో ఏంటంటే డీసెంట్గా పడింది, నైజాంలో కానీ సీడెడ్లో కానీ మన వైజాగ్. అగైన్ ఇదంతా కూడా ప్రతి ఏరియాలో కూడా టాప్ 3 టాప్ 2లో ఉంటుందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను కదా, ఎవడో ఆపేస్తాము, ఎవడో వెనక్కి లాగేస్తాము, నెగిటివిటీ రుద్దుతాము, అవ్వదు. గేమ్ చేంజర్ కంటే అదంతా కంటెంట్ వీక్ కాబట్టి మీరు ఎంత చేసినా చెల్లింది, ఇక్కడ చెల్లదనమాట. ఒక్క వెపన్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ ఒకవైపు నిల్చున్నాడు, బుచ్చిబాబు ఒక సైడ్ నిల్చున్నాడు, వీళ్ళిద్దరిని దాటి చరణ్ గారు ఒక దగ్గర నిల్చున్నారు. సో ఈ ముగ్గురిని దాటి మీరు నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామన్నా అది జరగని పని. నా సజెషన్ ఏంటంటే చక్కగా రెస్ట్ తీసుకోండి, ఫ్రీగా ఉండండి. ఒకవేళ మీకు టికెట్ అది చూడడానికి ఏమైనా సరిపోవట్లేదు, మాకు టికెట్ కావాలి, చూడాలనిపిస్తుంది, అఫ్కోర్స్ మీరు బయటకు వచ్చి అవన్నీ చెప్పరు, ఏదైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నెగిటివిటీ చేస్తారు కదా, అలాగే ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని నాకు ఇక్కడ ఈ వీడియో కింద కామెంట్లో పెట్టండి, నేను ఇస్తాను, టికెట్ ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను, నాకు అలా ఏం లేదు. అది గైస్, చరణ్ సినిమా చాలా రోజుల తర్వాత మంచి టాక్ వచ్చింది, ఫ్యామిలీ ఆడియన్స్లో ఎస్పెషల్లీ చాలా మంచి టాక్ వచ్చింది, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో డే 3 డే 4 అట్లానే ఇంకా వెళ్ళిపోతుంది, గ్రాఫ్ అయితే ఇలా పైకి వెళ్తుంది. చూద్దాం గైస్, ప్రతి డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ, ఎగ్జిబ్యూటర్ హ్యాపీ, ఫ్యాన్స్ హ్యాపీ, వుడ్ అందరూ హ్యాపీ, ఒక్క బ్యాచ్ తప్ప. ఆ బ్యాచ్ ఎవరో అన్నీ ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడాలి, నేను వీలు చూసుకొని చేస్తాను అవన్నీ కూడా. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే సక్సెస్ఫుల్ గైస్, సినిమా అయితే విపరీతంగా నడుస్తుంది. మీరు ఇంకోసారి వెళ్తానన్నా వెళ్ళండి వీలైతే, నేనైతే ఇంక రెడీ అవుతున్నాను, ఇంకొకసారి కూడా చూస్తాను. ఒకే ఒక సీన్ కోసం నాకైతే స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. సినిమా అంతా నేను ఎన్నిసార్లైనా చూస్తాను, బట్ ఒక్క సీన్ మాత్రం అగైన్ అండ్ అగైన్ చూడాలనిపిస్తుంది. గౌరనాయుడు కుస్తే నేర్పించమి అంటాడు కదా, అదొక్క సీన్ కోసం నేను ఎన్నిసార్లైనా వెళ్తాను గైస్. అది మరి మీకు ఏ సీన్ ఎక్కువగా హై ఇచ్చింది ఏంటి అది కూడా చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ.